ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, అమ్మా రామలక్ష్మి, ఇలా రా, ఇలా రా అమ్మా. ఏంటమ్మా, బండి నేర్చుకుంటున్నావా? మంచిదే కదా, రేపు కాలేజ్కి కావాలంటే బండి మీదనే వెళ్ళొచ్చు. ఈ కాలంలో అమ్మాయిలు సైకిల్ తొక్కడానికే భయపడుతుంటే మీ అమ్మాయి ఏకంగా బండే నడుపుతుంది. పర్లేదండి, రామలక్ష్మి బాగా డెవలప్ అయిపోయింది. కొడుక్కి వీధి గుమ్మం చూపించి, ఆడపిల్లకి వంటగది చూపించి కొన్ని తరాలు వాళ్ళని వంటగదిలోనే బంధించాం. ఆడపిల్ల ఇలాగే ఉండాలని గడప దాటనివ్వని కట్టుబాట్ల మధ్య నా కూతుర్ని నేను బందీని చేశాను. కానీ అది తప్పు. ఆడపిల్లకి స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే వాళ్ల తలరాతలు మార్చుకోవడం కాదు, దేశం తలరాతలు కూడా మారుస్తారు. అట్లా అని ఆడపిల్లని ధైర్యంగా బయటికి పంపించే రోజులు కాదు కదా రఘురామ్ గారు. ఏ రోజు మాత్రం వాళ్ళని ధైర్యంగా బ్రతకనిచ్చాం? ఎక్కడో అడవిలో ఉన్న సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్ళిపోలేదా? యోధానుయోధులు, పెద్దలు, గురువులు ఉన్న నిండు సభలో ద్రౌపది చీరపట్టి లాగేయలేదా? ఆడపిల్ల ఇలాగే ఉండాలి అన్న పెంపకం వల్లే సీతమ్మ బాధపడినా, ద్రౌపది అవమానపడినా. అదే ఆడపిల్ల కూడా మగాడితో సమానంగా ధైర్యంగా ఉండాలి అని పెంచుంటే రామాయణ మహాభారత కథలు ఇంకోలా ఉండేవి. గతం మార్చలేకపోవచ్చు, భవిష్యత్తుని మారుద్దాం. రేపటి తరానికి ఆడపిల్లల్ని కొత్తగా అందిద్దాం. పదమ్మా. ఎందుకమ్మా, నువ్వే నడుపు. తండ్రిని తీసుకెళ్లే కొడుకులు ఈ ఊర్లో చాలామందే ఉన్నారు. కానీ తండ్రిని తీసుకెళ్లే కూతురు ఈ ఊర్లో మొదట నువ్వే కావాలి. వెళ్ళొస్తాను. అలాగేనండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.